JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఓ మై గాడ్ ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను యముని గారిని చెయ్యాలి ఒక మంచి ఇంటర్వ్యూ అని. సో మై డ్రీమ్ కమ్ ట్రూ ఐ థింక్. గట్టిగా గాలి పీల్చుకొని వదులుతున్నాను. ఎందుకు? యముని గారు కదా అంటే భయమా? అంటే బేసికల్గానే కొంచెం ఐరన్ లేడీ, ఓల్డ్ రెబల్ ఇవి విన్నాం కదా. అవునవును, నిజమే. అది చూడటానికి ఏమో చాలా సెన్సిటివ్గా, చాలా హోమ్లీగా, ఎమోషనల్గా. యాక్చువల్లీ రెండు ఉంటాయండి, రెండు కోణాలు ఉంటాయి. బాగా పడతాయి. చాలా సెన్సిటివ్, చాలా సాఫ్ట్, చాలా ఇది. ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ వచ్చింది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే కొంచెం రెబల్గా ఉంటుంది. ప్రేమ కాస్త యమున అయిపోయింది. అవును. ప్రేమ పేరే బాగుంది కదా. ఏమో అప్పుడు బాలచంద్ర గారు మార్చాలనిపించింది ఆయనకి. నన్ను ఏమి పర్మిషన్ ఎవరు అడగలేదు. నేను ఇండస్ట్రీకి కూడా అసలు నా లైఫ్లో కూడా ఇప్పటికీ తలుచుకున్నా కూడా మా ఫ్రెండ్స్ ఇప్పటికీ అంటారు, నువ్వు ఇండస్ట్రీలో మాట్లాడగలుగుతున్నావా, యాక్ట్ చేయగలుగుతున్నావా అంటారు. అంటే నేను చాలా సాఫ్ట్, సెన్సిటివ్ అనమాట. ఇక్కడ మాట్లాడదాను కదా, చాలా షై, మెయిన్ షై ఫీలింగ్. అంటే బాలచంద్ర గారితో ఒక్క సినిమా చేయాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. అలాంటిది మీది ఫస్ట్ సినిమానే బాలచంద్ర గారితో ఇంట్రడ్యూస్ అవ్వటం ఎంత లక్కీ. అవును, అప్పుడు తెలియదు నాకు, లక్కీ తర్వాత తెలిసింది. అప్పుడైతే నాకు అస్సలు ఇష్టం లేదు చెప్పడానికి. లొకేషన్కి వెళ్ళి అనుకోకుండా అంటారు కదా, ఒక డెస్టినీ మాత్రం ఎవరు మార్చలేరని ఇప్పటికే నాకు అర్థం అనిపిస్తుంది. సో అలా నేను ఆర్టిస్ట్ని అయ్యాను. చిన్నప్పుడు ఒక మేకప్ వేసింది లేదు, ఒక డ్రామా తెలియదు, ఒక స్టేజ్లో వెళ్ళి మాట్లాడింది లేదు. చిన్నప్పుడు చాలా షై అనమాట. సో ఎక్కడా వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది ఇలా ఇంతమందిలో నేను ఉంటాననేసి లైఫ్లో అనుకోలేదు. ప్రేమ గారు అలియాస్ యమున గారు 34 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. 1989 ఫస్ట్ పిక్చర్. అవును, అసలు వెనక్కి తిరిగి చూసుకుంటలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఈజ్ మై లైఫ్, అసలు నేనా ఈ లైఫ్లో ఉంది, నేనేనా ఈ 34 ఇయర్స్ జర్నీలో ఇంత సక్సెస్ చూసింది నేనేనా, ఇంత స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది నేనేనా, ఏమీ ఆశించని ఒక ప్రేమ, ఒక యమునగా సౌత్లో రూల్ చేసింది నేనే అని ఎప్పుడైనా కూర్చొని అనుకుంటారా? ఫ్యామిలీ కానీ మీరు కానీ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్? అంటే నేను వచ్చిందైతే యాక్సిడెంటల్గా వచ్చాను. డెస్టినీ చెప్పాను కదా, అలా అనుకోకుండా వచ్చాను. వచ్చాక ఇన్ని మంచి సినిమాలు చేశాను అనే ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ ఉండిపోయిందండి. ఎందుకంటే అప్పట్లో నాకు తెలీదు, నాకు అంత మెచ్యూరిటీ లేదనమాట. నేనేంటి ఎంత సక్సెస్ చూస్తున్నాను అన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు. ఏదో వచ్చాను, సినిమా చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఇది ఎంత బిగ్ అచీవ్మెంట్ అనే విషయం నాకు అప్పట్లో తెలియదు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఇంత మంచి సినిమాలు చేశాను, ఇంత పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఈ రోజుకి 34 ఇయర్స్ అంటున్నారు కదా, ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా కూడా మామగారు సినిమా గురించి చెప్తుంటారు, మౌన పోరాట సినిమా చెప్తుంటారు, ఎర్రబందారం కానీ, పుట్టింటి పట్టు చీర, అవన్నీ గుర్తు చేసుకొని సీన్ బై సీన్ చెప్తున్నారంటే, మర్చిపోలేదంటే అది బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా, నా లక్ అనుకుంటాను. అది ఈవెన్ 1990లో కూడా మేడం పుట్టింటి పట్టు చీర ట్రెండ్ సెట్ చేసింది అప్పుడు. అండ్ చాలా మంది స్టార్ హీరోస్ మూవీస్ కూడా రిలీజ్ అయిన ఆ టైం. చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయిందండి. దానికి ఈక్వల్ గా ఆ సినిమా ఆడింది అని అప్పట్లో చెప్పుకున్నారండి. చిరంజీవి గారు అంత లెవెల్ గా నీ సినిమా ఆడింది, పుట్టింటి పట్టు చీర అనేసి చెప్పినప్పుడు నాకు చాలా అప్పుడు తెలియదండి. తర్వాత తెలుసుకుని నాకు ఇంత అచీవ్ చేశానా, ఇంత మంచి సినిమాలు చేశానా అనేసి అనుకున్నాను. చాలా క్రేజ్ వచ్చిందండి. ఎంత క్రేజ్ వచ్చిందంటే, నేను ఆంధ్రాలో అక్కడంతా అప్పుడు గుంటూరు అటంతా వెళ్ళలేను అనమాట. వెళితే మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయి, ఒకసారి అయితే పోలీసు వాళ్ళు చెప్పేశారు, ఇక్కడ స్టే చేయడానికి లేదు హోటల్స్లో, ఆవిడ ఉంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎవరైనా ఇంట్లో పెట్టండి షూటింగ్ తీసుకొస్తే అని చెప్పారనమాట. ఆ లెవెల్ క్రేజ్ ఉండింది నాకు. సో ఇప్పుడంటే ఏదో తోక చుట్టూ అని చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోతున్నారు. బట్ మీ టైంలో అలా ఉండదు. అలా లేదు. బ్యాక్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఏదన్నా అయితే తన వెనక ఇంతమంది ఉన్నారు, మనం ఏదన్నా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నీ ఓన్లీ గాడ్ అండి, గాడ్ సపోర్ట్తోనే చేశాను. మా మదర్ అండి, దీనికి మాత్రం వచ్చి స్ట్రాంగ్ లేడీ ఎవరంటే మా మదర్, తర్వాత గాడ్ అండి. ఎందుకంటే అంత ఇండస్ట్రీలో వచ్చి అంత సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఫస్ట్ వచ్చి నిజంగానే మా మదర్ ఒక స్ట్రాంగ్ లేడీ. ఆ ఇన్స్పిరేషన్తో నేను చేయగలిగాను. సపోర్ట్ వచ్చి గాడ్. అమ్ముంటారు అన్ని షూటింగ్స్కి. అప్పుడు ఉండేవాళ్ళు మూవీస్, అప్పుడంతా కంపల్సరీ మా మదర్ ఉండేవాళ్ళు. మా మదర్ లేదా నేనేం చేసేదాన్ని కాదనమాట. అది ఎక్కువ అప్పుల్లో చెప్తూ ఉండేవాళ్ళు. విజయశాంతి గారి కోసం ఒక రోల్ రాసేవాళ్ళు సపరేట్గా, సౌందర్య గారి కోసం, అలా యమున గారి కోసం అనేది ఒక ఉండేది అప్పుల్లో. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అట్ ది సేమ్ టైం యాక్టింగ్ అంటే తెలియదు. అవును, ఏం తెలియదు. జీరో నాలెడ్జ్. మళ్ళీ జీరో నాలెడ్జ్తో వచ్చాను. ఇక్కడ నేర్పించారు. మౌన పోరాటం సినిమా అప్పుడే నేను యాక్టింగ్ అంటే ఏంటి నేర్చుకుంది. న్యాచురాలిటీ, రియాలిటీ ఎలా యాక్ట్ చేయాలని చెప్పేసి అక్కడే నేర్చుకున్నాను. సో అది అలా కంటిన్యూ అయింది. అది కూడా ఈటీవీ ఉషోదయ అనుకుంటా కదా, ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణ్ మూవీస్.
నేర్పించారు. అది కూడా లక్ కదండి, ఎందుకంటే అంత పెద్ద సంస్థలో చాలామంది కొత్త వాళ్ళని మేకప్ టెస్ట్ చేశారు. రామోజీరావు గారు వచ్చి నాకే ఓటు వేసి ఈ అమ్మాయి బాగుంటుంది నా క్యారెక్టర్కి అని స్ట్రాంగ్గా చెప్పడం వల్లే నేను ఇంతవరకు ట్రావెల్ అయ్యాను. సో డెఫినెట్గా ఆయన సపోర్ట్ వల్లే. ఈటీవీతో స్పెషల్ బాండింగ్ అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది కదా ఉందండి, అదేమో తెలియని ఒక బాండింగ్ ఉందండి. కంప్లీట్ ఈటీవీలో సీరియల్స్ అంటే మాకు 2000 నుంచి 90s నుంచి కూడా కనపడతారు మీరే. 90s లో రాలేదు నేను, 95 ఈటీవీ వచ్చింది 96 నుంచి. ఒక హీరోయిన్, స్టార్ హీరోయిన్, అప్పుల్లో ఉన్న స్టార్ హీరోయిన్ బ్రేక్ చేసి సీరియల్స్ లో కూడా ఇలా యాక్ట్ చేయొచ్చు, ఇంత స్టార్ డమ్ తెచ్చుకోవచ్చు అని ప్రూవ్ చేశారు. అది కాకుండా నన్ను వెతుక్కొని వచ్చారు వాళ్ళు. నేను ఎక్కడున్నా కూడా తెలియలేదు. నేను చెన్నైలో ఉండేవాళ్ళం. మా మదర్ మ్యారేజ్ చేయాలని చెప్పేసి బెంగళూరు షిఫ్ట్ చేసాం. మేము షిఫ్ట్ అయిన విషయం కూడా తెలియదు సుమన్ గారికి. సుమన్ గారు పర్టికులర్గా అన్వేషిత కానీ విధి సీరియల్ అంతా నేనే చేయాలని పట్టుబట్టి, అన్వేషిత టైంలో నేను బెంగళూరులో ఉంటే అక్కడ న్యూస్ ఉంది కదా, న్యూస్ ఛానల్ ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని వచ్చి మీరు చేయాలి ఆ సీరియల్ అని చెప్పారనమాట. సీరియల్ కోసం అలా వెతుక్కుంటూ రావడం అనేది అప్పట్లో అంత డిమాండ్ ఉండేది అనమాట మనకు. ఇప్పుడు అవును, విచిత్ర వీధి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ నేను చేయకూడదు అనుకున్నాను. ఇది నెగిటివ్ అంటున్నారు, నేను చేయను అన్న టైప్లో ఉంటే సుమన్ గారు చెప్పారంట డాక్టర్ గారితో, నేను మాట్లాడమంటారా లేకుంటే మీరు చెప్పగలరా చెప్పండి, షీఈ్ ఏ హీరో నాట్ నెగిటివ్ క్యారెక్టర్ అనుకోకండి అని చెప్పి ఒప్పించి చేశారు. ఇప్పటికీ అది ఆ పేరు ఉండిపోయింది, రోజీ అనే పేరు. అంటే మీరు అన్నారు ఒక మాట, ఎంత మంచి సినిమాలు తీసిన హీరోయిన్ గా నాకు ఒక రికార్డు ఉంది ఇప్పటికి కూడా. అవును, అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలు చేసి ఒకసారి ఒక సినిమా హిట్ అయింది అంటే గోల్డెన్ దగ్గర హీరోయిన్ ది మన సినిమాలో కూడా పెట్టండి అని కంటిన్యూగా బ్యానర్స్ ఇంటి ముందు క్యూ కట్టిన రోజులు ఆ రోజుల్లో అంతా కూడా. ఎందుకు యమున గారు పెద్ద హీరోల పక్కన నటించలేకపోయారు అంటే డిమాండ్ ఎక్కువ, లేకపోతే రెమ్యునరేషన్ వైజ్, లేకపోతే మనకెందుకు ఆ హీరోయిన్ ఇలాంటి వాటికి సెట్ అవుతుంది, హోమ్లీగా ఉంటుంది, ఏడ్చే క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి, మనకు వద్దులే అని వాళ్ళు వద్దులే అని వదిలేశారా? ఇది ఒక పాయింట్ ఉందండి. నేను వచ్చి గ్లామర్ క్యారెక్టర్స్ ఇక్కడ అంటే ఎక్కువ ఎమోషనల్గా కొంచెం డీ గ్లామర్ క్యారెక్టర్స్ చేశాను ఆ టైంలో. అంటే క్యారెక్టర్కు రియలిస్టిక్గా ఉండడానికి కోసమని మేకప్ లేకుండా ఇంకా డార్క్ చేసుకొని మేకప్ అంతా. అందుకే అంటుంటారు యమున గారు అప్పటికంటే ఇప్పుడు బాగున్నారు అంటారు. అప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల నేను అలా ఉండేదాన్ని. సో దానివల్ల ఏంటంటే మనం స్టార్ హీరో పక్కన యాక్ట్ చేయాలంటే కంపల్సరీ కొంచెం గ్లామర్గా ఉండాలి, కొంచెం అందంగా కనిపించాలి. సో అలాంటి ఇమేజ్ నేను క్రియేట్ చేసుకోలేకపోయాను. కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉండేది, చాలా డల్ శారీస్. ఎలా అంటే మామూలు శారీస్ని తీసుకెళ్ళి పౌడర్ అంతా కలిపేసి పెయింట్ డబ్బాలు అంతా వేసి అంతా పాడవాళ్ళు అలా పాడు చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఇంకా అలా ఉంటే ఎవరైనా గ్లామర్గా ఎలా చూస్తారు, నన్ను అందంగా ఎలా చూస్తారు. సో క్యారెక్టర్స్ హిట్ అయింది కానీ నాకు అలాంటి గ్లామర్ క్యారెక్టర్ అలా లేకపోవడంతో పెద్ద స్టార్డమ్ రాలేదు. ప్లస్ అది లేట్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఒక సినిమా హిట్ అవుతాయి ఇమ్మీడియట్గా మనం అక్సెప్ట్ చేయాలి అనే సినిమాలు. అది నాకు తెలియకుండా లేట్ అయ్యేసరికి అప్పటికి నేను ఇలాంటి డీ గ్లామర్ క్యారెక్టర్సే బాగుంటుంది అని ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అవడంతో నేనేం చేయలేకపోయాను. ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ ఎలా? మీరు అన్నారు ఎమోషనల్, సెన్సిటివ్, ఏదన్నా తట్టుకోలేను, ఏడ్ చేస్తాను, అట్ ది సేమ్ టైం రెబల్. అవును, అదే ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడవను. ఇప్పుడు అసలు ఏడవను. ఏడపంటే ఏడుపు, ఎమోషన్ లేకుండా మనిషి ఉండరండి. మనిషికి కోపం, ఎమోషన్, ఏడుపు, బాధ అన్నీ వస్తాయి. బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. అది నేను చేస్తుంటాను. ఎంత బాధ వచ్చినా కూడా దాన్ని ఎక్కడి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలా బయటకు వచ్చేయాలి. కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని నేను ఫ్యూయల్గా మార్చుకుంటాను. మీకు తెలుసా, కోపం ఎక్కువైంది అనుకోండి ఆ రోజు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. చాలా బాగా వస్తుంది సీన్. అప్పుడు అందరూ అంటారు, ఓహో మేడం సీరియస్ గా ఉన్నారు కదా అందుకే సీన్ సూపర్ గా వచ్చింది అంటారు. చెప్పండి సీన్లు మంచి ఇదిలో ఉన్నారు. మీరు చూడండి ఇంట్లో కూడా అంతే, మీరు కోపంగా ఉన్నప్పుడు పని ఎక్కువ చేస్తారు, చాలా ఇల్లు క్లీన్ అయిపోతుంది. బట్టలు ఉతికి అంతే, బట్టలు ఉతికి పడేయచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చెప్పాలంటే సినిమాల కన్నా సీరియల్ చాలా కష్టం అండి. చాలా వర్క్ ఉంటుంది, నైట్ వర్క్ ఉండాలి. ఇప్పుడు కూడా షూటింగ్ చేసుకునే వచ్చాను నేను. ఉండదు మాకు టైం స్పెండ్ చేయవు, ఎప్పుడు షూట్ లేనా. అది కూడా నేను వీడియో పెట్టాను ఒకసారి, పిల్లలు ఎలా పెంచాలి అని చెప్పేసి కూడా యూట్యూబ్ లో వీడియో పెట్టాను.